రోజురోజుకి ధరలు పెంచుతూ ప్రభుత్వాలు ప్రజల నడ్డి విరుస్తున్నాయని నిజామాబాద్ నాగారం గోశాల వద్ద 5వ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. ప్రభుత్వాలు పెంచినటువంటి గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని 5వ జిల్లా కార్యదర్శి సుజాత డిమాండ్ చేశారు. బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పుడు 400 రూపాయలున్న గ్యాస్ ధర నేడు 1100 రూపాయలకు పెరిగిందని ఎద్దేవా చేశారు. ఎలక్షన్ల సమయంలో 100 రూపాయలు తగ్గించినట్లుగానే తగ్గించి మళ్లీ ఇప్పుడు 50 రూపాయలు పెంచడం సరికాదు అని మహిళలు ఆరోపించారు. ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతూ నిత్యావసర ధరలు, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను పెంచుతూ భారం మోపుతున్నారని నిరసన చేశారు. ధరలు తగ్గించుకుంటే 5వ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ రోజు కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ సర్కార్ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు గ్యాస్ ధర నరేంద్ర మోడీ అధికారంలోకి రాకన్నా ముందు 400 రూపాయలు ఉండే ఈరోజు 1100 రూపాయలకు పెంచి ఎలక్షన్ మూమెంట్లో 100 రూపాయలు తగ్గియడం జరిగింది. ఇప్పుడేమో 950 రూపాయల గ్యాస్ ఇస్తా ఉన్నారు. 40 రూపాయలు అయితే తెచ్చినందుకు వాళ్ళు తీసుకుంటా ఉన్నారు. చార్జెస్ మొత్తం 1000 రూపాయలు తీసుకుంటా ఉన్నారు. ఇప్పుడు 50 రూపాయలు నిన్న రాత్రి పెంచడం జరిగింది. రోజు రోజుకి నిత్యావసర ధరలు, గ్యాస్ ధరలు, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి నిరుపేదలపై భారాలు మోపుతున్నది కేంద్ర ప్రభుత్వం. కాబట్టి పేద ప్రజలకు ఏదైతే ఆర్థికంగా సహాయపడే విధంగా నిర్ణయాలు తీసుకోవాలి కానీ పేద ప్రజలపై భారాలు మోపే విధంగా ప్రభుత్వాలు తగ్గించాలి. పెట్రోల్ గ్యాస్ ధరలను తగ్గించాలి. పెట్రోల్ గ్యాస్ ధరలను తగ్గించాలి. పెంచిన గ్యాస్ ధరలను తగ్గించాలి. పెంచిన గ్యాస్ ధరలను తగ్గించాలి. సిగ్గు పేద ప్రజలపై భారాలు మోపడమా? సిగ్గు పేద ప్రజలపై భారాలు మోపడమా? రంగారెడ్డి